హలో ఫ్రెండ్స్, ఎవ్రీబడి గుడ్ మార్నింగ్. చూడండి, ఇది నేను ఒక్క కొబ్బరికాయతోనే ఒక కొబ్బరికాయ తీసాను. ఇది ఎక్స్పెరిమెంట్ చేయడం కోసమని. చూడండి, ఇదిగో కొద్దిగా ఆయిల్ వచ్చింది. ఒక్క కాయతోనే నేను చేశానండి. చూడండి, అంటే ఎక్స్పెరిమెంట్ ముందు చేసి చూద్దాము ఎలా ఉంటుందోనని చూశాను. చూడండి, ఒక్క కొబ్బరికాయతోనే నేను తీశాను. చూడండి, ఆయిల్ వచ్చింది. చూడండి, కొద్దిగా ఆయిల్ వచ్చింది. అది మీకు ఫిల్టర్ చేసి చూపెడతాను. అంటే వాళ్ళు వీడియోలో చెప్పింది నేను చూసి ఒకే ఒక కాయ తాలూకాది తీసి నేను చేశాను. చూడండి, కొద్దిగా ఆయిల్ వచ్చింది. ఇది మీకు డ్రైన్ చేసి చూపెడతాను, ఫిల్టర్ చేసి చూపెడతాను. చూడండి, అంటే ఎక్స్పెరిమెంట్ చేసాను ఎలా ఉంటుందోనని. చూడండి, దీన్ని నేను ఇప్పుడు మీకు ఒక చిన్న బాటిల్లోకి ఒకదానికి ఎంత వచ్చింది అని అన్నది నేను మీకు చూపిస్తాను. అది అవునో కాదో, వస్తుందో రాదోనని నేను ఎక్స్పెరిమెంట్ చేశానండి. చూడండి, ఇది మీకు వేరే మంచి గ్లాసులోకి తీసి చూపెడతాను. దీన్ని మనం చూద్దాం, ఫిల్టర్ చేసి చూద్దాం ఎలాగుంటుందో. చూడండి, కొంచెంగా ఆయిల్ వచ్చింది. ఒకటే నేను చేశాను. ఒక్క కొబ్బరికాయ నేను చేశాను. చూడండి, మంచి ఆయిల్ వచ్చింది. అంటే ఒకసారి చేసి చూస్తే చూడండి, ఆయిల్ చూడండి, ఇదిగో కిందకి ఫిల్టర్ అయ్యింది. అది నేను మీకు ఫిల్టర్ చేసి చూపిస్తున్నాను. చూడండి, డ్రైన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, అంటే ఎంతవరకు ఇది నిజము అన్నది వీళ్ళందరూ చెప్తున్నారు కదా, మనం కూడా చేసి చూద్దాము. మరి స్వచ్ఛమైన కొబ్బరి నూనె కావాలి కదా అని చెప్పి చేశానండి. చూడండి, ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ అయ్యింది. వాళ్ళు చెప్పింది కరెక్టే. ఇదిగో చూడండి, నేను ఒక్కే కాయ తీసానండి. ఒక్క కాయే తీసి తర్వాత ఏంటంటే ఇది వాళ్ళు వెంటనే ఫ్రిడ్జ్లో పెడితే అయిపోతుంది 24 hours కానీ అంటున్నారు, కానీ అలాగ అవ్వలేదు. ఇది కనీసం నేను 3-4 రోజులు పెట్టానండి. దీన్ని 3-4 రోజులు పెట్టాను. ఈ కొబ్బరికాయ నేను మన సాటర్డే అనుకుంటా 2 కాయలు తెచ్చి ఒక కాయ ఏమో కొబ్బరన్నం వండుకోవడానికి, అందులో మిగిలింది మళ్ళీ నెమ్మది ఫ్రెష్గా ఇంకొక కాయ, 2 చిన్న కాయలు, అవి 25 రూపీస్కి ఒక్కొక్కటి నేను బజార్లో కొనుక్కొని వచ్చాను. ఎందుకు మంచిది, చూద్దాము, ఎక్స్పెరిమెంట్ చేద్దాం. చిన్న కాయ, ఒక కాయతో ఎంత వస్తుందో, నిజంగా ఆయిల్ ఎలాగ వస్తుందా రాదా అని అనుకున్నాను. వచ్చిందండి. కానీ 3-4 రోజులు నేను ఫ్రిడ్జ్లో పెట్టి రోజు చూడటమే, అది గడ్డ కట్టడం కనపడలేదు. అంటే ఒకవేళ పాలు పలచనయ్యేమో మరి మనకు తెలీదు. అది బాగా ముదిరిన కొబ్బరికాయలు అయితే బాగా వస్తాయి. ఇది కరెక్ట్గా చూడండి ఎంత నిజమైనే దీన్ని ఇది చేసుకున్నాను, కన్ఫర్మ్ చేసుకున్నాను. కాబట్టి మనం చేసుకోవచ్చు. మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఆయిల్ మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లో. అందుకని ఇగో చూడండి, దీన్ని నేను మళ్ళీ ఇందులో పెడుతున్నాను. చూడండి, సీసాలో వేస్తున్నాను దీన్ని. చూడండి, దీన్ని నేను బాటిల్లోకి పెడుతున్నాను. కొంచెం వచ్చింది ఒక్క దానికి. చూడండి, ఇదిగో చూడండి, కొంచెం ఆయిల్ వచ్చింది. ఒక్క కాయ ఇది. చూడండి, ఒక్క కాయ, అది కూడా చిన్న కాయ వచ్చింది. మరి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను చేసిన ఎక్స్పెరిమెంటు కరెక్ట్ అయ్యింది, బాగానే వచ్చిందని సంతోషిస్తున్నాను. మీరు కూడా, అంటే మీరని నేను చెప్పను, అది మీ ఇష్టం. నేను మామూలుగా ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయడం నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పి నేనెందుకు చేయకూడదు ఈ పని, ఇంట్లో ఉన్నాం కదా, మనం మన సొంతానికే కదా వాడుకోవడానికి అని చెప్పి చేశానండి. ఒక్క కాయే, కానీ వాళ్ళు చెప్పినట్లు 24 hours అది ఏం గడ్డకట్టలేదు. అది అలాగే ఉన్నది కదులుతోని. ఇంకా వేళ చూసి సుమారు ఒక 4-5 రోజులు పెట్టుంటాను దీన్ని ఫ్రిడ్జ్లోని. అది ఈవేళ ఇంకెందుకు తీసేద్దాము, నీళ్ళు కిందకు వెళ్ళిపోయాయి, ఆ మంచిదంతా ఆయిల్ కంటెంట్ అంతా పైకి వచ్చేసింది, ప్యూర్ది. అందుకని చెప్పి తీసేసి వేళ నేను చేశాను. చూడండి, రియలే వాళ్ళు చెప్పింది కరెక్టే, మనం చేసుకోవచ్చు ఎక్కువ కాయలు తెచ్చుకొని. మీకు ఇది మనీస్ టెర్రస్ గార్డెన్లో చేసినటువంటిది, నా సొంత హౌస్లో నేను చేసుకున్నాను. కాబట్టి మీరు ఇదిగో మనీస్ టెర్రస్ గార్డెన్, సుజాత నగర్,
ఈ వీడియో సుజాతానగర్ మనీష్ టెర్రస్ గార్డెన్ నుంచి వచ్చింది. మీరు సంతోషిస్తారని, మీరు ఇష్టపడతారని, లైక్ చేస్తారని నమ్ముతున్నాను. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ అయ్యింది. మీరు దయతో మీరు వీడియో చూసి మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. మీకు వీలుంటే చేయండి. ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు, పని ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు. సెలవు పూటల్లో మాకు ఎక్కువ ఇంట్లో కొబ్బరికాయలు వాడుతూ ఉంటాను. ఎందుకంటే కోకోట్ నట్ రైస్ చేయడానికి, తర్వాత పలావుల్లో కొబ్బరిపాలు వేయడానికి, మటన్ కర్రీస్లో కొబ్బరిపాలు వేసుకుంటే, అన్ని కూరల్లో కూడా కొబ్బరిపాలు వేసుకుంటే చాలా నీళ్ళకి బదులు ఆ పాలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మాకు చాలా అలవాటు చిన్నప్పటి నుంచి, మా పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మేము ఎక్కువగా ఈ కొబ్బరికాయలు వాడుతూ ఉంటాను. కొని తెచ్చుకొని కనీసం వీక్లీ వన్స్ అన్న కోకోనట్ రైస్ పలావులు చేస్తూ ఉంటాను. అందులో వేస్తాను ఈ కొబ్బరి పాలు తీసి. అది ఎందుకు మంచిది, ఒకటి చేసి ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి చేశానండి. ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ అయింది. మరి మీ అందరూ కూడా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వేరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. వాచ్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. థ్యాంక్స్ మీరు వీడియో చూసినందుకు. లైక్ చేసి షేర్ చేయండి. దీన్ని మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మరి మీరు లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మనీష్ టెర్రస్ గార్డెన్. అంతేకాకుండా ఇది షారోన్ గార్డెన్స్లో చేసినటువంటిదండి. దీనికి షారోన్ గార్డెన్ అని పేరు ఉన్నది. మరి ఇంతకుముందు నేను సీతాఫలాలు, మా చెట్లో కాసినటువంటి మ్యాంగో కూడా మీకు వీడియో పెట్టాను. మీరు దయతో చూడండి. మనీష్ వీడియోస్లో చూడండి తప్పకుండా. టెర్రస్ గార్డెన్లో, షారోన్ గార్డెన్స్లో మీకు ఇది వస్తుంది. ఇది మనీష్ టెర్రస్ గార్డెన్, సిరిపురపు, సుజాతానగర్, విశాఖపట్నం, పెందుర్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. వెరీ గుడ్.